హలో గైస్, మ్యూజియం కంప్లీట్ అయ్యేసరికి మా బొజ్జలు అయితే ఫుల్ ఖాళీ అయిపోయాయి. సో ఖాళీగా ఉన్న స్టమక్ లోకి ఫుడ్ వేసేసి లుమ్ని పార్క్ అయితే వచ్చేసాం. ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఫుల్ పీస్ కామ్ మైండ్. రియాలిటీ ఏంటి అంటే పబ్లిక్ మేళా, సెల్ఫీ యుద్ధం. సాటర్డే సండే వీక్ డేస్ అని తెలిసి కూడా ఇక్కడ అడుగు పెట్టామంటే మా కాన్ఫిడెన్స్ లెవెల్ మీరే ఇమాజిన్ చేసుకోండి. జయ టికెట్ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తుంటే లైఫ్లో ఓపికకు వాల్యూ అర్థమైంది. ఎస్పెషల్లీ టికెట్ ప్రైస్ చూశాక. బోట్ రైడ్ అంట, స్టార్టింగ్ చాలా భయపడ్డా. బోట్ స్టార్ట్ అయ్యాక ఒక క్లారిటీ వచ్చింది. ఏ విషయంలో అయినా భయంతో ఆగిపోతే ఎప్పటికీ ముందుకు వెళ్ళలేమని. ముందు అడుగు వేస్తేనేగా మన భయానికి వాల్యూ ఉందా లేదా అని తెలిసేది. ఏంటో నాకు అన్ని జీవిత సత్యాలు ప్రాక్టికల్గా వర్కౌట్ అయిపోతున్నాయి. మొత్తానికి బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వచ్చాం. బుద్ధ అంటే కామ్, పీస్ఫుల్, సైలెంట్. మనం మాత్రం ఫోటో లేకపోతే రిటర్న్ వెళ్ళలేమనే మైండ్ సెట్. ఒకే పిక్ అని స్టార్ట్ అయ్యి 2 పిక్స్ అవ్వచ్చు, 5 పిక్స్ అవ్వచ్చు, 10 పిక్స్ కూడా అవ్వచ్చు. అసలు బుద్ధ గారికి పేషెన్స్ అవార్డు ఇవ్వాలండి. నెక్స్ట్ ఎన్టీఆర్ పార్క్ కూడా వెళ్ళాం. అప్పటికే మా బ్యాటరీ లెవెల్ 0. సో ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ పార్ట్లో చూసేయండి. బాయ్ బాయ్. అన్నట్టు మర్చిపోయాను, నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.